నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాతృమూర్తికి ఇచ్చే సమాన గౌరవాన్ని మాతృభాషకు కూడా అందించాలని ఒడిశా గవర్నర్ కంబంపాటి. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని బాలాజీ హైఫీల్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు హరిబాబు. యావత్ ప్రజానికం ఆస్వాదించే విధంగా కూటమి పాలన సాగిస్తుందని స్పష్టం చేసిన ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల. కాకినాడ జిల్లా తుని తొండంగి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దివ్య. రంపచోడవరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టిన శాసనసభ్యురాలు మిరియాల. కిడ్నీ వ్యాధి సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడిన కుటుంబాల వారిని పరామర్శించిన శిరీష. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో అనకాపల్లి అభివృద్ధి కొరకు మాట్లాడిన శాసనసభ్యులు కొనతాల. ఉత్తరాంధ్రకి బ్యాక్ బోన్గా నిలిచిన జగజీవన్ రావు సుజలా స్రవంతి ప్రాజెక్టు విశిష్టతను తనదైన శైలిలో వివరించిన రామకృష్ణ. మాతృమూర్తికి ఇచ్చే సమాన గౌరవాన్ని మాతృభాషకు కూడా అందించాలని ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు సూచించారు. పెందుర్తి మండలంలోని బాలాజీ హైఫీల్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అధునాతన ఆట స్థలం స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించారు. అనంతరం ఇక్కడ జరిగిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ పునాదులు విద్యాలయాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయని పేర్కొన్నారు. మారుతున్న కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తమ ఫలితాల కోసం వినియోగించాలి తప్ప వృధా ప్రయోజనాలకు వాడరాదని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ప్రసంగిస్తూ పాఠశాల పనితీరును వివరించారు. అనంతరం గవర్నర్ను స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లలితా కుమారి, బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, కనక మహాలక్ష్మి, బ్యాంక్ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణం సమగ్ర వికాసానికి ఎంతో తోడ్పడుతుంది. క్రీడలు ఒక మాట చెప్పాలంటే పాఠశాలల్లో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు బాగా కలిగిస్తే స్విమ్మింగ్ పూల్ కట్టారు, రేపొద్దున ఇండోర్ స్టేడియం వస్తుంది షటిల్ బ్యాడ్మింటన్ కోసం, లేకపోతే బాస్కెటింగ్ రింక్ కట్టారు. ఈ యొక్క మౌలిక వసతులు ఎక్కడైతే ఉన్నాయో నా అభిప్రాయం తప్పకుండా విద్యార్థులు మేటి క్రీడాకారులుగా ఆయా ఆటల్లో రూపుదిద్దుకుంటారు, బాగా నైపుణ్యాన్ని సాధిస్తారు. కాబట్టి మీరందరూ ఈ కొత్త ఆటల్లో ప్రవేశం చేసి నైపుణ్యానికి సంబంధించి మంచి క్రీడాకారులుగా కూడా మీరు గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా క్రీడలను కూడా చదువుతో పాటు నేర్చుకుంటూ సమగ్ర వికాసానికి మీరు కృషి చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. క్రీడ మంచి విషయం. పొంగిపోకుండా విజయమైన పరాజయమైన ఒకటిగానే స్వీకరించే ధైర్యం, స్థైర్యాన్ని ఇచ్చేవి క్రీడలు. మానసిక స్థితి మనకు వస్తుంది. తప్పకుండా క్రీడలు ఆ విధంగా మనకు ఉపయోగపడతాయి. She is also guiding the school. I think her daughter is also now studying in Highfield School, Kushat. My granddaughter is also studying here in nursery. Met of granddaughter of Lalita Kumar garu. So Dr. Tripura wants to she prepared for a 5-6 minutes speech, I believe. If you want to share, it's last summer. ఇదంతా కూడా మన స్కూల్ ఘనతని నేనైతే స్కూల్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్లో కూడా పోటీ ప్రపంచం ఇవాళ ఒకరికి మించి ఒకరు మన పోటీ రంగాల్లో ఒక పక్క అయినా విద్యలో కూడా ఇవాళ నిజంగా ఈ స్కూల్స్ మేనేజ్మెంట్ ఎన్నో ఒడిదొడుకులు కోట్లాది రూపాయలు వెచ్చించి ఓన్ బిల్డింగ్స్ అలాగే స్టాఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే అంతా కూడా పెద్ద బడ్జెట్తో కూడిన పరిస్థితి అయినా మరి నిజంగా ఇవాళ ఇది 5వ స్కూల్ అమ్మ అని చెప్పి నాకు కూడా పెద్దగా ఆయన అవగాహన లేదు. తప్పులుంటే మన్నించండి. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను యావత్ ప్రజానికం ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారని, మరోసారి వైసీపీకి అవకాశం ఇవ్వబోరని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని తొండంగి మండలంలో పర్యటించిన ఆమె పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఆ దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఆపదలో ఉండి కార్పొరేట్ వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక తోడ్పాటు అందుతుందన్నారు. ఈ కార్యక్రమం సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, ఈనుగంటి సత్యనారాయణ, అంకంరెడ్డి రమేష్, చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన రమేష్, పేరూరి కృష్ణ, అంకంరెడ్డి బుల్లిబాబు, తమరాన సత్యనారాయణ, సూర్ల బోడయ్య, తమరాన వరలక్ష్మి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ పింఛన్ పండుగ కార్యక్రమం ఇవాళ మన శృంగవృక్షం గ్రామంలో చేసుకుంటున్నాము. రేపు 1వ తారీఖు అయినప్పటికీ ఆదివారం వచ్చింది, సెలవు కాబట్టి ముందు రోజు ఫిబ్రవరి 28న పెన్షన్ కార్యక్రమం చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 1వ తారీఖు ఆదివారం వల్ల ప్రజలు ఎక్కడా కూడా 1వ తారీఖు వచ్చేసరికి మా చేతిలో డబ్బులు లేవు అనే బాధలు ఎక్కడా కూడా పేద ప్రజలకి కలగకూడదని చెప్పి ఇవాళ ఒక రోజు ముందుగానే మనం ఇవాళ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటున్నాము. అయితే మీ అందరికీ తెలుసు, మన పెన్షన్ ఏవైతే ఉన్నాయో దేశంలోనే అత్యధికంగా అమౌంట్ ఇచ్చేది, పెన్షన్ అమౌంట్ ఇచ్చేది కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తున్నాము. అది నిజంగా కూటమి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని మరొకసారి నిరూపించబడింది. అలాగే ఇవాళ ఎక్కడికక్కడ నేను గ్రామస్తులను కనుక్కుంటే వాళ్ళు ఎక్కడైనా రోడ్లు ఏమైనా ఉన్నాయంటే అన్నీ హ్యాపీగా ఉన్నాయమ్మా, సూపర్ 6 సూపర్ హిట్ అని అందరూ ప్రతి ఒక్కరు కూడా అదే నినాదం. ప్రజలందరిలో కూడా సూపర్ 6 అనే పథకం సూపర్ హిట్ అయ్యింది. ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చుకున్నామో అవన్నీ దాదాపు 80% వరకు కూడా పూర్తి చేసుకుంటున్నాము. అలాగే రానున్న రోజుల్లో ప్రజల ఆశల మేరకు, ఆకాంక్షల మేరకు వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఉగాదికి మన బడ్జెట్ సెషన్స్లో కూడా డిసైడ్ అయింది. ఉగాదికి వచ్చేసి హౌసింగ్ పట్టాలు, అలాగే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే మహిళలందరూ కూడా టైలరింగ్ ఎవరైతే నేర్చుకున్నారో ఆ కుట్టు మిషన్లు పంపిణీ కూడా ఫస్ట్ ఫేజ్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇలాంటి మరి రానున్న రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో కూటమి ప్రభుత్వం చేపడుతుంది. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పేదల ప్రభుత్వం, పేద ప్రజల వాళ్ళ కోసమే ఈ నిర్ణయాలు కూడా తీసుకునే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. అలాగే ప్రజల డబ్బు ఏదైతే ఉందో ప్రజలకే చేరవేయాలి అని చెప్పేసి ఇన్ని పథకాలు కూడా తీసుకొస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇంతకన్నా మించి మంచి పథకాలు కూడా తీసుకొస్తాము. ఇవాళ అందరు ప్రజల్లో అంతా కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదం అందరిలో కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్. రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో విజయవాడ అక్కడి నుండి నేరుగా శనివారం ఉదయం ఊర్లాకులపాడు గ్రామంలో కిడ్నీ వ్యాధి సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడిన కుటుంబాల వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అన్ని విధాల ప్రభుత్వం తరపున నేను అండగా ఉంటానని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన మరణాలపై కథనాలు వచ్చిన నాటి నుండి ఎమ్మెల్యే శిరీషాదేవి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పటికీ జిల్లా ఆరోగ్య ఉన్నత అధికారులతో మాట్లాడి ఉర్లాకులపాడు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ సరిత, ఎంపీడీఓ లోకుల యాదగిరీశ్వరరావు, తహసీల్దార్ అల్లు సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ లోత లక్ష్మణరావు, సొసైటీ చైర్మన్ ముప్పన కేశవ, మాజీ సొసైటీ అధ్యక్షులు గనజాల తాతారావు, మాజీ జెడ్పీటీసీ కోసూరి బుజ్జి చిన్నాలమ్మ, ఏఎంసీ డైరెక్టర్ గట్టి మాణిక్యం, సర్పంచ్ తొంట ఆదిరాజు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్రావు, తెలుగు యువత అధ్యక్షులు మారింది అనుదీప్, జడ్డంగి మాజీ సర్పంచ్ కోపూరి రత్నం, టీడీపీ శ్రేణులు చెక్కపండు, మాకిరెడ్డి లోవరాజు, వీరబాబు, సాగిన చిన్నమ్ములు తదితరులు పాల్గొన్నారు. కానీ షుగర్ కానీ ఇలా చిన్న వ్యాధులు ఉంటాయి కదా మనకి, అవి వచ్చినప్పుడు మనం మామూలు తలకాయ నొప్పేలే, కళ్ళు తిరుగుతున్నాయి అంతే కదా అని నిమ్మకాయ నీళ్ళు తాగేసి ఇంట్లో ఉంటాం. కానీ అది ఎక్కువ అయిపోయి మందులు వాడకపోతే, మనం వచ్చినటువంటి వ్యాధికి మందులు వాడకపోతే మన కిడ్నీలకి ఎఫెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఒత్తిడి పెరిగిపోతుంది పెరిగిపోయి కిడ్నీలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అసలు కారణం. తర్వాత మీరు ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది జడ్డంగా అన్నవరం ఎక్కడో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారంట, అక్కడికి వెళ్తున్నారంట. బయట డాక్టర్లు నమ్మొద్దు. చిన్న డాక్టర్లు ఏంటంటే ఏదైనా పేషెంట్ వస్తే వాళ్ళకి స్పీడ్ గా రికవర్ అయిపోవాలి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, వెంటనే తగ్గిపోతుందని చెప్తే నీ వెనకాల ఇంకో 4 వెళ్తారు. అది అతనికి కావాలి, డబ్బులు కావాలి. ఇలాంటివి మీరు చేయొద్దు. గవర్నమెంట్ హాస్పిటల్ మనకు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళండి. ఏ చిన్న వ్యాధి, జ్వరము, దగ్గు, జలుబు ఏమొచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మనకు మెడిసిన్ అంతా, మందులు అన్ని అందుబాటులో ఉన్నాయి. దయచేసి మీరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. ఆ ఓవర్ డోస్ వేయడం వల్ల కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అమ్మా
ఇప్పుడు మనకి డ్వాక్రా మహిళలు అందరు ఉన్నారు కదా, ఈవో లీడర్ ఎవరు ఇక్కడ? ఒకసారి మీరు మీటింగ్ పెట్టుకుంటారు కదా, అప్పుడు మహిళలందరికీ ఒక అవగాహన కల్పించాలి. మీరు చెప్తున్నాం మేడం, నేను చెప్పాలి ఈ విషయం కూడా 2-15 మీటింగ్లు పెడతాం మేడం. 2-15 అంటమ్మా, నోట్ చేసుకోండి. అప్పుడు మన వాళ్ళు కూడా వచ్చి మీటింగ్ పెట్టండి. ఆశా వర్కర్ కూడా మీరు పిలవండి, అటెండ్ అవుతారు మేడం. ఆశా వర్కర్స్ ఎన్ఎంస్ కూడా మాకు మీటింగ్ లో అటెండ్ అవుతారు. కొంచెం మంది చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పెద్ద ఆమె దగ్గరికి వెళ్ళాను నేను, కిడ్నీ పేషెంట్ అంట. అప్పుడు ఎమ్మెల్యే గారు రాలేదు అనడానికి వీలు లేదు, ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నాను మీకు తెలుసు కదా. అవి మానేసి మనం చేయాలని కదా. ఎవరికైనా ఏదైనా అర్జెంట్ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వస్తాం అనుకో. కాకపోతే మన వాళ్ళ వల్ల నాకు తెలిసింది ఇట్లా మన వాళ్ళు అనుకుంటున్నారు, ఆరోగ్య సమస్యతో ఉన్నారంటే వెంటనే నేను డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టించాం. వాటర్లకు చెప్పి RWC వాళ్ళకి చెప్పి వాటర్ కూడా టెస్ట్ చేయించాం. మన నీళ్ళలో ఎటువంటి పాట్ లేదు, మన అన్ని మంచి వాటరే. ప్రతి గ్రామంలో కూడా శుద్ధ వాటర్ ఉంటుంది, అది కామనే. కాకపోతే మీరు అందరూ ఒక అపోహ తీసేయాలి. మనలో ఉన్న మూఢనమ్మకాలన్నీ తీసేసి మా ఊరికే ఈ కిడ్నీ వ్యాధి ఉంది, ఏదో వచ్చేసింది అన్న అపోహ మీరు తీసేయాలి. మన పక్కన మరిపాలెంలో 2 కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాటర్ తాగరు కదా, మరి వాళ్ళకి ఎలా వచ్చినాయి కిడ్నీ వ్యాధులు? మరిపాలెంలో కూడా ఉన్నాయి కేసులు, రాజమండ్రిలో ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల ఏదో రకంగా కొందరికి కిడ్నీ వ్యాధులు అనేవి వస్తాయి. ఇప్పుడు నేను ఉన్నానా, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటది, దాన్ని మనం భూతంలో భావించొద్దు. నిజంగా మీరు చెప్పింది ఇప్పుడు తోట ఉండడం వల్ల మన నీరంతా అది పీల్చేసుకుంటది, అది నిజమే. దానికోసం నేను మాట్లాడతాను, ఏదో రకంగా తీయించే ఏర్పాటు ఏదో ఒకటి నేను చేస్తాను. కాకపోతే మన నీళ్ళు మంచి వాటరే, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏదండి డిఎంహెచ్ఓ గారి రిపోర్టు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ 2007లో బాబు జగజీవన్ రావు పేరు మీద సుజలా స్రవంతి ప్రాజెక్టు దురదృష్టవశాత్తు తర్వాత తెచ్చుకోరాకపోవడంతో మళ్ళీ 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో ఇష్యూ చేసి టెండర్స్ పిలిచారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టు నిలిపివేయడం జరిగిందని, ఉత్తరాంధ్రకి బ్యాక్ బోన్ గా నిలిచింది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని కొనియాడారు. మంత్రి గారి సమాధానం చాలా విపులంగా ఇచ్చినప్పటికీ ఈ ప్రాజెక్టులో ఎటువంటి చలనం లేదు అధ్యక్ష. 2007లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు దురదృష్టవశాత్తు తర్వాత తీసుకురాకపోవడంతో మళ్ళీ 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు టైంలో జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష, టెండర్స్ పిలిచారు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ వర్క్స్ చేయకుండా ఆపేయడం జరిగింది అధ్యక్ష. ఉత్తరాంధ్రకు బ్యాక్ బోన్ లాంటిది అధ్యక్ష ఈ కార్యక్రమం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు జగజీవన్ రావు గారి పేరు మీద పెట్టినటువంటి ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు 8 లక్షల ఎకరాలు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. విశాఖపట్నానికి 3,20,000, అదేవిధంగా శ్రీకాకుళానికి విజయనగరానికి 3,90,000 ఎకరాలు, 85,000 ఎకరాలు శ్రీకాకుళంకి అధ్యక్ష. మీ నియోజకవర్గం కూడా సుమారు 75,000 ఎకరాలు సాగులోకి వస్తుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాకరమైన ప్రాజెక్టు. బాగా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకు నీటి సదుపాయాలకి సరైనటువంటి అవకాశం లేక, వ్యవసాయాలు చేయలేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత ప్రాధాన్యతతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. గత ఏడాది అయితే సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించినప్పటికీ కానీ ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. కొంత ప్రాంతం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే వాటికి కూడా 7-8 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వడం జరగలేదు అధ్యక్ష. వాటి పేమెంట్స్ ఇచ్చి త్వరితగతిన ఈ ప్రాజెక్టు కనీసం ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయగలిగితే 1,30,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. కాబట్టి దయచేసి మంత్రి గారిని మీ ద్వారా కోరుతూ ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యేటువంటి చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను అధ్యక్ష. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు పాపయ్య రాజుపాలెంలోని శ్రీ సాయి కంచి వెంకారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్, ప్లే స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ వాకా చంద్రశేఖర్ రెడ్డి, రాధా మల్లికలు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ఆరంభించారు. సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ర్యాంకుల కోసం పోటీ పడకుండా విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్య అందించడంలో ఆక్స్ఫర్డ్ ముందుంటుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే 2 దశాబ్దాలు ఆక్స్ఫర్డ్ అన్ని రకాల పోటీలను తట్టుకొని నిలబడగలిగిందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఉత్సాహవంతంగా కాన్వకేషన్ నిర్వహించారు. అలాగే వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులచే నిర్వహింపబడిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా హిరణ్య సంహార అభినయం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికపైన వారేగాక ప్రేక్షకులు సైతం నృత్యాలు చేయడంతో వేడుకల వాతావరణం సంబరంలా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది, వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వెపన్ ఏదైనా ఉందంటే స్టూడెంట్స్కి మొబైల్, ఆ మొబైల్ని ఎంత అవాయిడ్ చేస్తామో మనం, వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు. కానీ ప్రతి స్కూల్లో కూడా మెసేజ్ల కాడి నుంచి, ఎడ్యుకేషన్ కాడి నుంచి ప్రతిదీ కూడా మొబైల్లోనే ఇస్తున్నాం. మొబైల్ కంపల్సరీగా వాడాలని చెప్పి సజెషన్ ఇస్తున్నారు. కానీ నేను దానికి 100% వ్యతిరేకం. ఇప్పటికీ కూడా మన స్కూల్లో డైరీలోనే మీకు హోంవర్క్ వెళుతుంది. ఫోన్లో వెళ్ళేటువంటి మెసేజెస్ ఏదైతే ఉందో హోంవర్క్ అనేది, అది పేరెంట్కి తెలియడం కోసమే. కంపల్సరీగా డైరీ మెయింటెనెన్స్ 20-30 years బ్యాక్ ఏ విధంగా అయితే ఉందో ఇప్పటికీ కూడా హాస్పిటల్ అదే మెయింటైన్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ దట్ అవాయిడ్ ద మొబైల్స్. అది మొబైల్స్ అవాయిడ్ చేయడం కోసమే ఆ సిస్టమ్ మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. దానికి పేరెంట్స్గా మీరు కూడా కోఆపరేట్ చేయాలి కంపల్సరీగా. అది మీరు కోఆపరేట్ చేస్తేనే ఆ పిల్లలు మనం ఎలా చెప్తే అలా వింటారు. నా దృష్టిలో 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ అంటే వాళ్ళు జస్ట్ లైక్ పాదరసం లాంటి వాళ్ళు. వాళ్ళని మనం ఎలా మౌల్డ్ చేసుకుంటే స్టూడెంట్స్ అలా మౌల్డ్ అవుతారు. కంపల్సరీగా స్టూడెంట్స్ని కంపల్సరీగా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్గా మా టీచర్స్ మేము అబ్జర్వ్ చేయాలి. పేరెంట్స్ ఫస్ట్ అంతా వదిలేస్తున్నారు పిల్లల్ని చాలామంది. నేను అబ్జర్వ్ చేసేటువంటిది నాకు వచ్చేటువంటి కంప్లైంట్స్ని బట్టి చూస్తున్నాను. స్టార్టింగ్ నుంచి కూడా అసలు మనం ఏమీ అబ్జర్వ్ చేయట్లేదు. బాగా ముదిరిపోయిన తర్వాత స్టూడెంట్ బాగా నెగిటివ్ రూట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మా దగ్గరికి వస్తున్నారు. సార్ 2 బర్త్డేస్ ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి 20 years కంప్లీట్ చేసుకున్న మెయిన్ ఆక్స్ఫర్డ్ స్కూల్, షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ స్కూల్కి 20 years కంప్లీట్ అయ్యి 21st బర్త్డే. నెక్స్ట్ ఇంకొకటి 3 years కంప్లీట్ చేసుకుని జస్ట్ నర్సరీ స్కూల్లో జాయిన్ అయింది, లిటిల్ ఆక్స్ఫర్డ్ స్కూల్. ఈ 2 బర్త్డేలు ఈరోజు ఒకే టేబుల్ మీద, ఒకే స్టేజ్ మీద ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే ఎప్పుడూ ఆక్స్ఫర్డ్ స్కూలే 20 years నుంచి మెయిన్ ఆక్స్ఫర్డ్ స్కూల్ దగ్గరే జరిగే బేబీ కదా, ఫస్ట్ బర్త్డే లాగా ఇది. అందుకని ఇక్కడ ఈసారి ట్రై చేసాము. థ్యాంక్ యూ పేరెంట్స్, మీ అందరు ఎంకరేజ్మెంట్ తోటి 3 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది లిటిల్ ఆక్స్ఫర్డ్. అండ్ మెయిన్ స్కూల్ 20 years కంప్లీట్ చేసుకుంది. నిజంగా 20 సంవత్సరాలు అయ్యిందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే. లెర్నింగ్ ఈ 20 years ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నాం. ప్రతి ఇయర్ కొత్తగా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాం. మేము పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అది అకాడమిక్ అనుకోండి, కానీ మేము నేర్చుకునేది చాలా నేర్చుకుంటున్నాం ఈ స్కూల్స్లో. నెక్స్ట్ స్కూల్స్లో 2 minutes ఎక్కువసేపు మాట్లాడడం. విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల రేట్లను బట్టి భవన నిర్మాణం, తాపీ మేస్త్రీ కూలీలకు రోజువారీ కూలీ రేట్లు పెంచడం జరిగిందని సంఘం ప్రెసిడెంట్ మజ్జూరి నారాయణరావు పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీ సాయి శ్యామల తుని పాయకరావుపేట మిషనరీ తాపీ మేస్త్రీల సంఘం ప్రెసిడెంట్ మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో ఆదివారం సంఘం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించి నూతనంగా నిర్ణయించిన కూలీల రేట్లు, తాపీ మేస్త్రీల రేట్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ కూండ్రపు చిన్నారావు, సెక్రటరీ చందా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ మేకల సత్యబాబు, కోశాధికారి కూండ్రపు చంటి, గౌరవ అధ్యక్షులు దేవాని నాగేశ్వరరావు, చీడం శ్రీను మరియు మెంబర్స్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాపీ మేస్త్రీల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా ఉపాధ్యక్షులు మజ్జూరి నారాయణరావు మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడుకుంటే పట్టించుకుంటలే. ఒక రోజు సాయంకాలం సర్జరీకి ₹1,00,000 కావాలి. మేము మాట్లాడుకునేటప్పటికి ఆ వదిన గారు అబ్బాయి దగ్గర ఉంది. ఇద్దరికి మెసేజ్ ఫోన్ చేసింది. ఏమిటి సాయంకాలం ₹1,00,000 కావాలన్నా 90,000 కావాలంటున్నారు, మరి ఏం చేద్దాము, ఏం చేస్తున్నారు అని అడిగితే ఆ కుర్రోడు అన్నయ్య రాత్రి 12 గంటల నుంచి అందరికీ ఫోన్ చేస్తున్నాను, 10,000 5,000 ఇవ్వండి అనేసి. ఎవరో కూడా ముందుకు రాలేదు. చూద్దాం మరి ఏదో చేస్తాను అనేసి అంటే అది నా కళ్ళంట, నా చెవిలో పడ్డది, కళ్ళని నాకు చూశాను. ఇలాగే మీరు కూర్చున్నారని నేను ఇలాగే ఒక దగ్గర మీటింగ్ రమ్మంటే వెళ్ళాను. ఒకే ఒక పిలిపించాను. వాళ్ళకి ఎలక్ట్రీషియన్ కూడా అందరూ కూర్చుంటే ఒక్క కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వస్తాయే. ఈ రోజు ఎలక్ట్రికల్ కూడా అవ్వచ్చు, టాపీ మేస్త్రి అవ్వచ్చు, సెంట్రిక్ మేస్త్రి అవ్వచ్చు, ఇదంతా మనం ఒక కుటుంబం. ఆ కుర్రోడు ఆ రోజు అన్యాయంగా అలా ఉండేటప్పుడు మనం వదిలేద్దామా?
అందుచేత మనందరం కూడా కలిపి కాపాడుకున్న కుర్రాన్ని మీరు రండి మంచి చేయండి అని చెప్తే నాకున్న ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. అయినా సరే నా ప్రాబ్లమ్స్ నాకు కనిపించలే. ఆ కుర్రాడు కనిపించాడు. నా సైడ్ నుంచి కుర్రాడికి 10,000 రూపాయలు ఇస్తున్నానన్నాను. అనుభవానికి వెంటనే అరగంటలో 97,000 రూపాయలు అరగంటలో చేయడం లెక్కేసుకోండి. ఒకే ఒక అరగంటలో 97,000 రూపాయలు తోసినట్టు 5,000 ఇచ్చినాడు, 5,000, 2,000 ఇచ్చినాడు, 2,000, 3,000 3,000 వెళ్తే నాకు కళ్ళ నీరు ఎంతమంది తిరిగి ఒక కుటుంబాన్ని ఇప్పుడు ఆదుకున్నాను. ఒక్క నాకు అప్పుడు నాకంతా తోటి నాయకులు కూర్చున్న తర్వాత ఆ ఎలక్ట్రికల్ కుర్రాడు తునిపాయకుల కాంబినేషన్ యూనియన్ ప్రెసిడెంట్ మధ్యూరు నారాయణరావు గారి పిలుపు మనకు అరగంటలో 97,000 రూపాయలు వచ్చి నిల్వ చేస్తున్నాడు. అలా గొప్ప ఇది మన కుటుంబం, మన మనుషులు, మనం అందరం ఆదుకుంటున్నామని చెప్పేసి ఆ కుర్రాడు నా చేసిన తర్వాత మళ్ళీ ఎంత మన్నాడు మన యూనియన్ పరంగా, సంఘం పరంగా, మన యూనియన్ రెవెన్యూ కేంద్రానికి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీ ఉద్యమం పేరిట ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్ని ప్రాంతాల నందు ఉత్సాహవంతంగా కొనసాగుతోంది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు పరిధిలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరై తన సభ్యత్వ రుసుము చెల్లించి మరీ తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా గౌరవమే గాక భద్రతా భరోసా పూర్తి స్థాయిలో లభిస్తాయన్నారు. సభ్యత్వ నమోదులో పిఠాపురం తరువాత స్థానం పెందుర్తి కైవసం చేస్తుందని తెలిపారు. అలాగే 97వ వార్డులో మొక్క సంతోష్ పర్యవేక్షణలో సేనాపతి శేఖర్ ఆధ్వర్యంలో కూడా సభ్యత్వ నమోదు ఉత్సాహవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంచిపాటి మధు, కొరుపోలు రామునాయుడు, అయిత సింహాచలం, రాజుల సుధా, డుంబారి ప్రభాకర్, షీను, బంటు సురేష్, ఎస్ఎస్ రమేష్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను ఉద్యమ సభ్యత్వం తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కింద మళ్ళీ 2వ సంవత్సరం కూడా పునరంకితం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమ, అభిమానం ఉన్న నాయకుడి నాయకత్వంలో ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న ఒక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. నవ సమాజాన్ని నిర్మిద్దాం. మన నాయకుడు నిజాయితీ ఏంటి, నిబద్ధత ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఉద్యమి సభ్యత్వం తీసుకుని మీరు కూడా ఉద్యమి అవ్వండి. ఎందుకు జనసేన సభ్యత్వం తీసుకోవాలి అంటే ఒక నిజాయితీ, నిబద్ధత గల నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నామనే గర్వంగా నేను జన సైనికుడిని, నేను ఉద్యమిని అని చెప్పుకునే సగర్వంగా సమాజంలో తలెత్తుకునే నాయకత్వం మనకు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఎవరికైనా మీరు చెప్పవలసింది, రైతులు కష్టపడ్డా, కార్మికులు కష్టపడ్డా, హెల్త్ బాగోని వాళ్ళు ఎవరైనా ఉన్నా నాకు ఈ సాయం కావాలి అని చెప్పి కోరిన ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆయన విస్మరించకుండా సొంత డబ్బులతో, కోట్లాది రూపాయలు సొంత డబ్బులతో వారు ఖర్చు పెడుతూ ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసే నాయకులు బహు అరుదు. దానిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ మొదటి వరుసలో ఉన్న మన నాయకుడి నాయకత్వంలో పనిచేయాలంటే మీరు కూడా ఉద్యమి అవ్వండి. వైద్య ఖర్చుల నిమిత్తం ప్రజలెవరూ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు సహాయం అందిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. మిరియాల సత్యవతి గారు వర్ష 14,000, రాజేశ్వర్ గారు పాలంక నుంచి వీళ్ళిద్దరు, అలాగే ఎల్లంపురం నుంచి గోపు సత్యనారాయణ వీళ్ళు 3, అదేవిధంగా తాడిపత్రి నుంచి చిట్టూరు సుబ్బారావు, నారాయణ, సుబ్రహ్మణ్యం వీళ్ళందరికీ కలిపి మొత్తం 4 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరిగింది. ఆరోగ్య పరిస్థితుల్లో అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని సదుద్దేశంతో
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్ష్మీనరసాపురం, కోలంక, తాడిపత్తి మరియు రాయవరం ఈ గ్రామాలకు సంబంధించి 7 మొత్తం 7 కలిసి 4 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీ 1వ సెక్టార్ నందుగల ప్రజాపిత బ్రహ్మకుమారిల రాజయోగ ధ్యాన శిక్షణ కేంద్రం నందు విద్యార్థుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలు బీకే సత్యవతి, బీకే రూపాలు మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో రాజయోగ ధ్యానం ద్వారా అనేక రుగ్మతలను నివారించవచ్చని అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా పిల్లలు అనేక ఒత్తిళ్లకు లోనవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల వల్ల అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితి నుండి సులువుగా బయటపడే మార్గం సూచించారు. అనంతరం 3 దశాబ్దాల పాటు మందిరం నందు శిక్షణ పొంది ఇటీవల దివంగతులైన ఉత్తమ శిష్యుడు రామారావుకి వారి కుటుంబ సభ్యుల నడుమ నివాళులర్పించి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలు బీకే పావని, బీకే మణి, బీకే దివ్య, బీకే స్వర్ణలత, బీకే ఇందు, బీకే రోచస్ని, బీకే సౌమ్య, ధ్యాన శిక్షణ కేంద్రం ప్రతినిధి బీకే ఈశ్వరచంద్ర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అప్పటిదాకా బాగానే ఉన్నారంట, అంటే మన జ్ఞానాదంతం అప్పటిదాకా చిన్న వదిలిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలని దానికి ఎవరైనా చెప్తారా? ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటుంది ఎవరికైనా తెలుసా? వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తారా మేము ఫలానా చోట జన్మ తీసుకున్నాము? చెప్పలేరు. అలా చెప్పేమాట అయితే బోళ్ళు సార్ పిలిచి భోజనం పెట్టే ఆచారం ఉంది. అంటే అక్కడ అండపిండ అంటారు. అండం వల్ల పిండంగా మారుతుంది, పిండం వల్ల శిశువుగా మారుతుంది, శిశువు అయిన తర్వాత బయటికి వస్తుంది. గర్భస్థ శిశువు అన్నారు. 6 నెలల పిండంలో ఆత్మ వెళ్ళి ప్రవేశిస్తుంది. అంతేగాని 1వ నెల నుంచి కాదు. 6వ నెల ఆయుష అందుకే అంటారు. 6 నెలలకి ముందు పుట్టినా కూడా వాళ్ళు బతకరంటారు. 7వ నెల పుడితే బతుకుతారంటారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆత్మ శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఆత్మ శరీరంలో ప్రవేశించిన తర్వాతనే దాని సంస్కారాన్ని అనుసరించి శరీరం యొక్క రూపురేఖలు తయారవుతాయి. మరి ఆత్మకి శరీరంలో ఉన్నప్పుడు ఆహారం కావాలి, ఇంకొక శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆహారం కావాలి. మనమేం చేస్తామో వెళ్ళిపోయిన వాళ్ళని పితృదేవతలుగా పూజించే ఆచారం కేవలం భారతదేశంలోనే ఉంది, కానీ ఇంకెక్కడా లేదు. అలాగే చనిపోయినటువంటి వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క తల దగ్గర దీపం వెలిగించే ఆచారం కూడా ఉంది. దేవుడి దగ్గరే కాదు, మనం విదేశాల్లో అయితే దీపాలు ఆర్పే సంస్కారం ఉంది. దీపాలు వెలిగించి ఆర్పేసుకుంటారు వాళ్ళు. దీపం ఆరిపోతే మనం అశుభంగా భావిస్తాం. అందుకే ఒకటి శివరాత్రి, రెండోది శవరాత్రి. శవాన్ని ఇంట్లో ఎదురుగా పెట్టుకుని ఎవ్వరూ నిద్రపోరు. ఎందుకంటే వేరే ఆత్మలు ఆ శరీరంలో ప్రవేశిస్తాయేమోనని ఒక భావన. రెండవది, ఆ ఆత్మ దగ్గర వెలిగించిన దీపంలో నెయ్యి లేదా నూనె అయిపోకుండా వేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆత్మకి దారి కనిపించదండి అంటారు. కాబట్టి ఎగ్జామ్స్ అనగానే పిల్లల్లో కొంచెం టెన్షన్ వస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల కంటే ఎక్కువగా టెన్షన్ ఉంటుంది. అయితే పిల్లలకు అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క లైఫ్ చదువుకుంటూ కూడా ముందుకి మంచిగా టెన్షన్ ఫ్రీగా ఎలా వెళ్ళాలి, ఎలా తమ యొక్క ఆధ్యాత్మిక మానసిక శక్తిని పెంచుకోవడానికి కోసమే ఈ విద్యాలయంలో ఒక 21 వింగ్స్ ఉన్నాయి. అందులో ఒక వింగ్ అన్నమాట ఎడ్యుకేషనల్ వింగ్. ఈ ఎడ్యుకేషన్ వింగ్స్ ద్వారా మేము అందరం కూడా వాల్యూ బేస్డ్ క్లాసెస్ అనేది ఫ్రీగా అందరికీ నేర్పించడం జరుగుతుంది. రాజయోగ మెడిటేషన్ ద్వారా మన యొక్క టెన్షన్ అనేది తగ్గించుకోగలుగుతాం, మన యొక్క మనోబలాన్ని పెంచగలుగుతాం, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా పిల్లలు స్టూడెంట్స్ కూడా మంచిగా ఎప్పుడైతే ఆంతరికంగా కూడా శక్తివంతంగా వారు తయారవుతారు, అప్పుడు వాళ్ళు మన యొక్క సొసైటీలో లైఫ్లో బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే మనం చూస్తున్నాం కదా, రోజు రోజుకి టెన్షన్ వలన స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మనం ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా, రాజయోగ మెడిటేషన్ ద్వారా ఈ సూసైడ్ అటెంప్ట్స్ అనేది మనం అరికట్టగలుగుతాం. ఇది ఈ విద్యాలయం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆరోగ్య పిఠాపురం నియోజకవర్గంగా చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిలా శ్రీధర్ తెలియజేశారు.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు గొల్లపల్లి వీరబాబు ఆధ్వర్యంలో విష్ణు హాస్పిటల్స్ అధినేత జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ నేతృత్వంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి, ఉచితంగా పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. తాటిపర్తి గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా ప్రజలు తరలివచ్చి వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి వీరబాబు చేతుల మీదుగా డాక్టర్ పిల్లా శ్రీధర్కు, డాక్టర్ సురేష్ కుమార్కు, డాక్టర్ సలాది మంజుషకు, డాక్టర్ ప్రవీణ్ కుమార్కు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్, సామినేడి అప్పారావు, కోన రాధాకృష్ణ, గారపాటి ప్రసాద్, గారపాటి చంటిబాబు, సామినేడి అర్జునలోవరాజు, పిల్లా శివశంకర్, జవాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, జవాది ప్రసాద్, కరెండ్ల తాతిలు, కుంపట్ల చెల్లారావు, వేగిశెట్టి సూర్య, నిఖిల్, వీరంరెడ్డి అమర్, బిఎన్ రాజు, నక్క బద్రి, శివ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ఈ మన గొల్లపల్లి వీరబాబు గారు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో అనేక మంది వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ పరీక్ష చేసి షుగరు, బీపీ పరీక్షలు చేసుకుని ఎవరికైతే అవసరమైన వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. నేను గతంలో కూడా అనేక మెడికల్ క్యాంపులు చేయడం జరిగింది. సో దీన్ని కొనసాగింపుగా ఈ మెడికల్ క్యాంపులు ఇంకా కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ముందు, పవన్ కళ్యాణ్ రాకముందు అనే విధంగా డెఫినెట్గా ఒక తేడా అన్నది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మెడికల్ రిలేటెడ్గా చూసుకుంటే, అంటే హెల్త్ సెక్టర్ పరంగా చూసుకుంటే పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా ఆయన ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈరోజు దాని కన్స్ట్రక్షన్ కూడా మొదలైపోయింది. త్వరలో పిఠాపురం నియోజకవర్గ రోగులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ రోగులకు కూడా అక్కడ చాలా మంచి వైద్య సదుపాయాలన్నీ కూడా అక్కడ వస్తాయని చెప్పేసి, ఎవరైతే వైద్యం క్వాలిటీ వైద్యం కోసం కోరుకుంటారో అవన్నీ కూడా అక్కడ జరుగుతాయని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా పిఠాపురంతో పాటు ఆయన రాష్ట్రాన్ని కూడా చాలా అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నారు. ఏదో రాముడికి ఉడత సాయంలో మేము అందరూ కూడా డాక్టర్లు అందరూ కూడా కలిపి మా నియోజకవర్గ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చేస్తున్నారు. మేము కూడా ఎంతో కొంత చెయ్యాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. ఇంకా అనేకంగా కూడా మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి, ఏ గ్రామంలో ఎవరు వచ్చి అడిగినా సరే వాళ్ళందరూ ఆ గ్రామం వెళ్ళి జిల్లాల విభజనలో ఐటీడీఏ కోల్పోయిన శ్రీకాకుళం జిల్లాకి నేటికి 5 ఏళ్లు కావస్తున్నప్పటికీ మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఎందుకు మంజూరు చేయడం లేదని రాష్ట్ర ఉపాధ్యక్షులు వాభా యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి యోగి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు గురడి అప్పన్న, కోత ధర్మారావు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు డప్పురాజు, వెంకటేష్, సర్పంచ్ భాస్కర్ రావు, సర్పంచ్ సింహాచలం పాపారావు, మిన్నారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వాభా యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. జిల్లాల విభజన జరిగి నేటికి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారు ఈ ప్రభుత్వాలు. ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల ఆదివాసీ జనాభాకి ఐటీడీ లేకుండా చేశారు. గతంలో ఇదే శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా 9 ఐటీడీలు ఏర్పడితే, అలాంటిది ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీ లేకుండా చేయడం చాలా దారుణం. ఇప్పుడే గత నుంచి ఏదైతే జిల్లాల విభజన జరిగిందో ఆ విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు పాతపట్నం బహిరంగ సభలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ ప్రకటిస్తాం, ఐటీడీఏ ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి 20 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఐటీడీ ఊసే మాట్లాడట్లేదు. మేము ఈరోజు శ్రీకాకుళం జిల్లా ధర్నా నుంచి ఈ ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయో ఈ అసెంబ్లీలో మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ నిర్మిస్తామని తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలి. ఈరోజు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే లడ్డూ కోసం, హెరిటేజ్ పాలు కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప శ్రీకాకుళం జిల్లా ఆదివాసులు ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మెలియాపుట్టి కేంద్రం ఐటీడీఏ కావాలని చెప్పుకోవాలా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా అసెంబ్లీ సెషన్స్ ఇంకా
మార్చి 9 వరకు 10 వరకు ఉంటాయి. కాబట్టి ఈ మార్చి 9, 10లోనైనా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా మిలియపుట్టు కేంద్రంగా ఐటీడీఏ నిర్మించాలని తీర్మానం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడాలని కోరుకుంటున్నాం. లేకపోతే భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా అన్ని గిరిజన గ్రామాల నుంచి సేకరించి అసెంబ్లీని ముట్టడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. జై ఆదివాసీ. జై ఆదివాసీ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు రాతి చెరువు ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ భూలోకమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రతి ఏటా గ్రామ సంప్రదాయానుసారం పాల్గొన మాసం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉత్సవాలు పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమలు నూతన వస్త్రాలు సమర్పించుకున్నారు. అలాగే ఉత్సవాన్ని పురస్కరించి అమ్మవారి ప్రతిమలను ప్రతి ఏటాలాగే మేళతాళాల నడుమ గ్రామపుర వీధుల్లో ఊరేగించారు. మహోత్సవంలో భాగంగా కోలాటం, తప్పిటగుళ్ళు, పులివేషాలతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా మీడియాతో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ అధ్యక్షులు ఆళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ దేవాలయ విశిష్టతను, ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, గ్రామ నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక కాలనీవాసులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెందుర్తిలో ఆనవాయితీగా ప్రథమ పండుగ. ఈ ఫస్ట్ పండుగ మన రాజ్యాలు పెద్దలు, రాజ్యాలు వాస్తులు కీలకం. వీళ్ళ తాలూకా దృష్టిలో ఈ పండుగ పెద్దల్లో కలుపుకుంటూ గ్రామస్తులు, రాజ్యాలు గ్రామస్తులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఆదివారం నాడు చేయడం అన్నది మాకు ఆనవాయితీగా వస్తుంది. ఈ భూలోక తల్లి పండుగ అందరూ కూడా కలిసికట్టుగా పెద్దలందరూ, ఇందులో ఎవరు కూడా తేడా లేకుండా అందరూ పెద్దలు కూడా కలిసి రాజ్యాల తాలూకా పెద్దల సహకారంతో ఈ పండుగ జరుగుతుంటే ఎప్పుడు కూడా ఈ పండుగని దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడికుదురు మండలం దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు సైన్స్ డే సివి రామన్ ఆశయాలకు పిల్లల సృజనాత్మకత పెంపొందించడానికి పిల్లలతో సైన్స్ పరికరాలు వినూత్నంగా పిల్లల చేత ప్రాజెక్ట్ చేయించి ఈరోజు ప్రదర్శన చేశారు. పిల్లలు ఈ విధంగా చేసిన పరికరాలను వారి యొక్క తల్లిదండ్రులు వీక్షించి పిల్లలను, ఉపాధ్యాయులను ఎంతగానో అభినందించారు. ఈ విధంగా పిల్లలలో ఉన్న తెలివితేటలు వృద్ధి చెంది వారికి కొత్త ఆలోచనలతో కొత్త విషయాలు వారు తెలుసుకొని స్వయంగా గాలి కాలుష్యం, నీటి వడబోయటం, హైడ్రాలిక్ మరమనిషి చేయగలిగే శక్తి వారిలో ఉందని, పిల్లలను తీర్చిదిద్దే విధానం బాగుందని ఉపాధ్యాయులను, తద్వారా దీప్తి స్కూల్ ప్రిన్సిపల్ అయిన డివి సత్యనారాయణను అభినందించారు. ఈ సైన్స్ పరికరాలు చేసిన విధానంలో మొదటి 2-3 స్థానాల్లో పిల్లలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సార్ సివి రామన్ గారు రామన్నట్టు కనుగొనడం ద్వారా, ఆయన నోబెల్ ప్రైజ్ రావడం ద్వారా ప్రతి సంవత్సరం ఈ నెల ఫిబ్రవరి 28న మనం సైన్స్ డే జరుపుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మామిడిలో చాలా ఘనంగా పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలు కూడా చాలా సృజనాత్మకంగా, చాలా తెలివితేటలతో ప్రాజెక్ట్స్ అన్ని చేయడం చాలా జరిగింది. దీనికోసం వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి చూసి వాళ్ళు అభినందించడంతో పాటు మమ్మల్ని కూడా అభినందించడం చాలా జరిగింది. ఇది రివ్యూవర్స్ సత్యనారాయణ సార్, డివిఎస్ సార్ ఆధ్వర్యంలో జరగడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ సైన్స్ డే చేయడం వల్ల ప్రతి సంవత్సరం పిల్లల్లో సృజనాత్మకత, తెలివితేటలు, మన యొక్క ఐక్యూ లెవెల్స్ అని పెరగడం మాత్రం చాలా బాగా జరిగింది. అందుకు కానీ మేము చాలా సంతోషంగా ఉన్నాం. సైన్స్ డే అనేది ఏమిటంటే మన పిల్లల్లో ఉన్న తెలివితేటల్ని మరియు సృజనాత్మకతని బయటికి తీసి వాళ్ళని ఇంకా మరి ఇంకా పెంపొందించాలని, వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ప్రయోజకులు చేయాలని ఈ సైన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. Good afternoon everyone. Today special is National Science Day. Every year we celebrate National Science Day on February 28. We celebrate National Science Day because Sir C.V. Raman succeeded the Raman effect. So he got Nobel Prize for this effect. Every year we are celebrating in our school. Our school name is Deepthi English Medium School. Our students are participating in this Science Day very actively. They are performing their own experiments. They are creating their experiments. So the theme of this year 2026 the Science Day is Women in Science Catalyzing Vikshit Bharat. So our students are conducting their experiments by their own. They are taking the advices of the teachers and they are improving their knowledge and they are showing the creativity among all of them. After preparing the experiments every year we are
మండల కేంద్రమైన నాతవరం శెట్టివారి వనంలో శ్రీ 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 అడవిరాజుల బాబు పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు తెల్లవారి సన్నిటి స్నానం ఆచరించి అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ వనంలో 13 రకాల వృక్షం ఒక పెద్ద వృక్షంగా తయారై రాజులు బాబుగా దర్శనం చేసుకుంటారు. కుటుంబ సమేతంగా వనభోజనాలు చేసి సాయంత్రం సమయం వరకు ఈ ప్రాంగణంలో ఉత్సాహంగా గడుపుకొని వెళ్తుంటారు. గ్రామ పెద్దలు, యువకులు సహాయ సహకారాలతో ఈ జాతర సాగింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం నాతవరం గ్రామం. మా గ్రామంలో స్వయంభవు వెలిసినటువంటి శెట్టివారి వనంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ అడవిరాజుల బాబు వారి వనం అనే ఈ వనానికి పేరు ఉంటుంది. ఈ వనంలో ప్రత్యేకత ఏంటంటే మీరు చూస్తుంటారు వెనకాల ఉన్న చెట్టు 13 రకాల చెట్లు గల ఏక చెట్టుగా నిలిచి ఆ చెట్టుని పూర్వీకుల నుంచి కూడా 70-80 సంవత్సరాల నుంచి పూర్వీకులు కూడా రాజులబాబు వనంగా ఆ చెట్టుని పూజిస్తూ ఈ ప్రాంగణాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ ఆలయాన్ని కూడా నిర్మించి ఈ ఆలయాల్లో మామూలుగా కాకుండా ప్రతిరోజు నిత్య దీపదూప నైవేద్యాలతో అలరారుతున్న ఈ ఆలయానికి చాలా విశిష్టమైన ఈ ఆలయ ప్రాంగణానికి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగని ఎంతే వైభవంగా జరపడానికి సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దినదిన ప్రవర్తన చెంది సాంస్కృతిక కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ కార్యక్రమానికి ఇంత వైభవంగా సాగడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అందరి సహకారంలో ఇలాగే కొనసాగితే ఇంకా ముందుకు కూడా చాలా వైభవంగా ఈ పేరుని పోకుండా పేరుని అభివృద్ధి చెందేలా ఈ ఆలయ ప్రాంగణాన్ని కూడా చేయాలని చెప్పి మేము సంకల్పించి ఉన్నాము. మా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం పి నాయకపల్లి గ్రామంలోని సువర్ణ భారతి గోశాల ప్రాంగణంలో శాంత అన్నపూర్ణశాల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శృంగేరి ఉభయ జగద్గురుల దివ్య ఆశీస్సులతో తత్వం చారిటబుల్ ట్రస్ట్ మరియు సువర్ణ భారతి గోశాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్లపూడి శ్రీనివాస్ బంగారయ్య శర్మ గురువుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడింది. ముఖ్య అతిథులుగా గౌరవ న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు గౌరవ న్యాయమూర్తులు లలిత రైస్ ఇండస్ట్రీ మట్టె ఆదిత్యకృష్ణ, వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ అధినేత వల్లూరి శ్రీరామ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నపూర్ణశాలను ప్రారంభించారు. గౌరవ జస్టిస్ శ్రీ గౌస్ మీరా మొహిద్దీన్, జస్టిస్ శ్రీ సుద్దల చలపతిరావు, జస్టిస్ శ్రీ గాడి ప్రవీణ్ కుమార్, గౌరవ జస్టిస్ శ్రీ వాకటి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు పెద్దాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎల్ దేవి రత్నకుమారి గారు కూడా విశేష అతిథిగా హాజరయ్యారు. గో సంరక్షణతో పాటు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం అత్యంత పుణ్యకార్యమని సందర్భంగా అతిథులు కొనియాడారు. బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గురువు గారు మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగానే ఈ శాంత అన్నపూర్ణశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సువర్ణ భారతి గోశాల సభ్యులు, తత్వం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మరియు గండేపల్లి మండలం నలుమూలల నుండి సుమారు 200 మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మాట్లాడేటప్పుడు కూడా ఇంకా కూర్చొని ఏమంటే మీరు అందరూ ప్రాజెక్టు కాంపోనెంట్లో భాగంగా ఈరోజు PL/HIV కోఆర్డినేటర్ మీటింగ్ దిశవారి ఆదేశాల మేరకు CFILWS కార్యాలయం శ్రీకాకుళం నందు నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమానికి క్రింద తెలిపిన వారు హాజరయ్యారు. KVR శైలజ, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ దిశ, డాక్టర్ చక్రవర్తి, మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి శ్రీకాకుళం KV రమణ, DCPO ICPS నేతలు లక్ష్మణ్, శ్రీకాకుళం నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ సొసైటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మణికంఠ మరియు ఈనాటి కార్యక్రమానికి రీసోర్స్ అందించినటువంటి దాత బోడేపల్లి విజయ్ కుమార్, పొన్నాడ రాజశేఖర్, డిస్ట్రిక్ట్ కేర్ అండ్ మెంటల్ హెల్త్ రిసోర్స్ పర్సన్ సమగ్ర శిక్ష అభియాన్ YCP TIPMM శ్రీదేవి మరియు 30 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు CFILW SDRP
ఎంఎన్డి మరియు జోనల్ సూపర్వైజర్స్, క్లస్టర్ లింక్ వర్కర్స్ పాల్గొన్నారు. ముందుగా డిఆర్పి మాట్లాడుతూ చైల్డ్ ఫర్ ఇండియా చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఈనాటి కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరిగింది. అనంతరం మెంటల్ హెల్త్ రీసెర్చ్ పర్సన్ అయినటువంటి రాజశేఖర్ సైకో సోషల్ ప్రాబ్లం గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సైకలాజికల్ ప్రాబ్లం వల్ల కలిగే అనర్థాలను, వాటిని ఏ రకంగా అధిగమించాలని తెలియజేయడం జరిగింది. అనంతరం 30 మంది కమ్యూనిటీ వ్యక్తులను పౌష్టికాహారం మరియు ఆహార దినుసులు జిల్లా అధికారుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వనరులను సమకూర్చినటువంటి దాతలను సన్మానించడంతో పాటు జిల్లా యంత్రాంగాన్ని కూడా సన్మానించడం జరిగింది. అనంతరం అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీరు అనుకోవచ్చు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మీటింగ్ పెట్టారు అంటే చెప్పకపోవచ్చు. అంటే నేను నా ఉద్దేశం ఏం కాదు. నేను చూస్తున్నాను, మీ ఫేసెస్ చూస్తున్నాను, అంటే కళ్ళకు ఒకేలా ఉంది, ఒకే ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో కానీ ఏదో తేడాలు లేవు, ఏమీ లేవు. ఓకే అంటే మీ ఏం లేదు. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నప్పటికీ కూడాను ఎందుకు పెడుతున్నాము, ఎవరి కోసం పెడతాము అది మనకు తెలుసుకోలేకపోతే ఏదో వాళ్ళకి ఏదో టాబ్లెట్ ఏమో వాళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకుంటున్నారు అట్లా తయారైపోతుంది. ఓకే, సో కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏం లేదు, చెప్పడానికి చూపించడానికి నాకు నేను స్పీచ్ ఇచ్చాను కదా రాను. బట్ స్టిల్ నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు రేపటి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడాలి కాబట్టి. సో దాంట్లో ఒకటి ఆల్రెడీ రామస్వామి గారు సార్ తెలుసుకున్న అందరికీ కూడా తెలుసు కదా. తెలుసు మేడం, తెలుసండి. అమ్మాయిలందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మీకు తెలుసు. సో మీ అందరికీ నమస్కారం. నా పేరు శైలజ. నేను సిపిఎం అంటే చెప్పారు ఇందాక ఫోన్లో మీకు అర్థమైనట్టుగా మాట్లాడుకోవచ్చు. మీరు పార్వతీపురం జిల్లా, ఈ జిల్లాకి నేను ఈ హెచ్ఐవి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ సంబంధించి మీ గురించి ముఖ్యంగా ఏమైతే ఉన్నాయో, ఎలా ఉన్నారు, బాగుందా ఏదో చూడడం కోసం ఏపీ సెక్షన్ స్టేట్ ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పెట్టారు. ఓకే, దీనికి మన జిల్లాలో డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. యాక్చువల్గా సార్ ఇంకా రాలేదు, యాక్చువల్గా కోసం వెయిట్ చేసాము, రాలేదు. మరి ఇక్కడ వస్తే కనుక ఆయన మనకి కూడా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటి, ఈ మధ్యకాలంలో అంటే మన మధ్యకాలంలోనే జరిగిన జడ్జి గారు జిల్లా లీగల్ తెలుగులో ఆలోచిస్తున్నారు. బట్ మనకి హరిబాబు గారు ఉన్నారు, శ్రీ హరిబాబు గారు. సార్ మనకు ఊరు వెళ్ళాము, మేము గాజులపల్లి వలస గ్రామంలో ఇలాగ ఒక మీటింగ్ పెట్టాము, చిన్న మీటింగ్. ఎందుకు పెట్టాము మీరు అడగకపోయినా నేను చెప్తాను ఎందుకు పెట్టాము అంటే, ఇలాంటివి ఎందుకు మాట్లాడుతూ ఉంటామని సింపుల్. ఈ మాట గురించి మాట్లాడకుండా, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడకుండా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటే అప్పటికి ఇలాగే ఉంటుంది. అలా కాకుండా ఇది మాట్లాడుతూ ఉంటేనే తగ్గుతుంది. కాబట్టి రిపీటెడ్గా మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతారు. అందరికీ నమస్కారం. అలాగే వేదికలో ఉన్నటువంటి కేవి రమణ గారు, డిసిపిఓ వారికి కూడా నమస్కారం సార్. నా పేరు రాజశేఖర్, సైకాలజిస్ట్. ఓకే, సో ఈ సందర్భంగా మీ అందరినీ కలవటం, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండి మీతో కాస్త సమయం స్పెండ్ చేయటం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కొత్త వ్యక్తులు కలుస్తూ ఉండటం, మాట్లాడుతూ ఉండటం అనేది మన డైలీ లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా మీ మనసుకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమైంది అనేది. సో పర్టికులర్గా మీకంటూ స్వతహాగా అంటే సమస్య ఎదుటి వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం చూసే విధానం వేరుగా ఉంటుంది. అలాగే సమస్య మనలోనే ఉన్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళే విధానం ఒకలా ఉంటుంది. సో ఆల్రెడీ సమస్య ఉంది, ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ అయ్యాం దీనికి సంబంధించి అని మీరందరూ తెలుసుకుని ఆల్రెడీ అవగాహన కలిగి ఉన్నారు. పైగా ఇవాళ మనం చూస్తున్నాం, ఈ చైల్డ్ ఫండ్ స్కీమ్ ద్వారా కూడా మీరు పలు విషయాలపై అవగాహన కలిగి ఉన్నారు. సో పర్టికులర్గా నేను ఇవాళ కొత్తగా మిమ్మల్ని కొత్త విషయాలు చెప్పడానికి, లేదా మోటివేట్ చేయడానికి, లేదా మీరు ఏదో సమస్యతో బాధపడుతున్నారు, మీరు ఒక్కరే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడానికంటూ ఏముండదు. మనిషికి పుట్టిన ప్రతి మనిషికి ఆరోగ్యం అవసరమే. ఇవాళ పర్టికులర్గా న్యూట్రిషన్ అన్నారు మీ అందరి కోసం. న్యూట్రిషన్ కేవలం అనారోగ్యంతో ఉన్న వాళ్ళకైనా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా అవసరమేనా? అందరికీ అవసరమే. సో చిన్న పెద్ద, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు, ఏ రోగము లేని వాళ్ళు, రోగంతో బాధపడుతున్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది రానున్న రోజుల్లో క్యాన్సర్స్ చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని. దీనికి ఏమీ లేదు, కేవలం సరిగ్గా రోజుకి ఒక 2-3 లీటర్లు నీళ్ళు తాగండి అని చెప్తారు.
కానీ తాగే వాళ్ళు లేరు. అలాగే మంచి ఫుడ్ తినమని చెప్తారు, తినే వాళ్ళ సంఖ్య తక్కువైపోతుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే ఎస్కేప్ అయ్యి ఇంట్లో ఫుడ్ కాకుండా బయట రోడ్ సైడ్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే తాత్కాలిక ఆనందం, తాత్కాలిక అవసరాలు. అంటే ఆరోగ్యంగా ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండి మంచి ఫుడ్ తీసుకోకపోయినా అదే లైఫ్ స్పాన్. ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూ, ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ, ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ జీవితాన్ని ముందుకు వెళ్ళినా సరే అదే లైఫ్ స్పాన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్టికులర్గా ఒక విషయంలో మనం బాధపడుతూ ఉన్నాం, లేదా ఇబ్బంది పడుతూ ఉన్నాం, లేదా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం, లేదా ఒక ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. సో మీలో చాలామంది కూడా ఏదైతే మనం ఈ వైరస్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ సమస్య అనేది బాధపడుతూ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాతృమూర్తికి ఇచ్చే సమాన గౌరవాన్ని మాతృభాషకు కూడా అందించాలని ఒడిశా గవర్నర్ కంబంపాటి. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని బాలాజీ హైఫీల్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు హరిబాబు. యావత్ ప్రజానికం ఆస్వాదించే విధంగా కూటమి పాలన సాగిస్తుందని స్పష్టం చేసిన ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల. కాకినాడ జిల్లా తుని తొండంగి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దివ్య. రంపచోడవరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టిన శాసనసభ్యురాలు మిరియాల. కిడ్నీ వ్యాధి సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడిన కుటుంబాల వారిని పరామర్శించిన శిరీష. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో అనకాపల్లి అభివృద్ధి కొరకు మాట్లాడిన శాసనసభ్యులు కొనతాల. ఉత్తరాంధ్రకి బ్యాక్ బోన్గా నిలిచిన జగ్జీవన్ రావు సుజలా స్రవంతి ప్రాజెక్టు విశిష్టతను తనదైన శైలిలో వివరించిన రామకృష్ణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.